హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే బగారాన్నం చికెన్ ఫ్రై చేశాను. మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బగారాన్నం క్రిస్పీ చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా వచ్చింది. బగారాన్నం కోసం కుక్కర్లో ఆయిల్ నెయ్యి వేసి వేడవ్వగానే హోల్ గరం మసాలా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ప్యారలల్గా చికెన్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడవ ఆనియన్స్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బగారా అన్నం కోసం కుక్కర్లో టమోటా, కొత్తిమీర, పుదీనా వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమోటా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే బాయిల్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. టమోటా సాఫ్ట్గా కుక్ అయ్యాక సోక్ చేసుకున్న 2 కప్పుల నార్మల్ రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ చొప్పున 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అవనివ్వాలి. ఈ లోపు చికెన్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఫైనల్గా గుప్పెడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైస్ కూడా చక్కగా పొడి పొడిగా భలే వచ్చింది.